అసలే వర్షాకాలం. జలుబు, తుమ్ములు, జ్వరం ఇవన్నీ సహజం. మరి ఇమ్యూనిటీ సంగతేంటి? ఈ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో ఈ వర్షాకాలం మరింత ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇమ్యూనిటీని పెంచే వాటిని ఆహారంగా తీసుకోవాలి. దీంట్లో ద్రవ పదార్థాలు ఉంటాయి. అలాంటి ఇమ్యూనిటీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 కప్పుల నీరు మరిగించుకోవాలి. 2 చిన్న నిమ్మకాయలు తీసుకోవాలి. అల్లం టేబుల్ స్పూన్, మామిడి అల్లం టేబుల్ స్పూన్, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, దాల్చిన చెక్క ఘాటు రుచికి సరిపడా. ఒక గిన్నెలో తేనె, నిమ్మరసం, అల్లం, మామిడి అల్లం, దాల్చిన చెక్క, ఉప్పు తీసుకుని బాగా కలపాలి. కలిపిన మిశ్రమంలో కాచిన నీటిని పోస్తూ కరిగేలా కలుపుకోవాలి. అలా నీటిలో కరిగిన మిశ్రమాన్ని కప్పులో వడకట్టుకొని తాగితే శరీరంలోని ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ కషాయం వల్ల ఇమ్యూనిటీతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే అనేక భాగాలకు ఉపయోగపడే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్, పొటాషియం తదితర పోషకాలు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి.